సంప్రదాయ విలువలు, కట్టుబాట్లు, బ్రాహ్మణత్వం ఇవి కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ బాలికల పాఠశాలలు అద్భుతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంప్రదాయ పాఠశాల విద్యార్థినులను కలుసుకునేందుకు, పాఠశాల తీరుతెన్నులను స్వయంగా వీక్షించేందుకు నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గోపనపల్లిలోని బ్రాహ్మణ భవన్లో ఉన్న సంప్రదాయ పాఠశాలకు వెళ్లారు. అక్కడ బాలికలను చూసి ముగ్ధులైన శ్రీధర్ బాబు చాలాసేపు వారితో కలిసి ఉండడమే కాకుండా వారిని స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నడుస్తున్న తీరు, వారికి నేర్పించే విద్యతో పాటు విలువలు, సంప్రదాయాలు, కట్టుబాట్లపై తెలుసుకున్న మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాలికలకు సంప్రదాయ దుస్తులను అందిస్తామని చెప్పడంతో పాటు తనతో పాటు కలిసొచ్చిన ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ నరేంద్రకు ఈ బాధ్యతలు తీసుకున్నారు. చిన్నారులకు నాణ్యమైన దుస్తులను అందించడమే కాకుండా వారిలో కొత్తదనం కనిపించేలా ఉండేలా చూసుకుంటానని మంత్రికి చెప్పిన ప్రణీత్ నరేంద్ర ఆ పనిని పూర్తి చేశారు. విజయ్ యాత్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కార్యక్రమాల్లో పర్యటనలో ఉన్న కంచి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు సికింద్రాబాద్లోని స్కందగిరి ఆలయానికి విచ్చేశారు. దీంతో గోపనపల్లిలోని సంప్రదాయ పాఠశాలలో చదువుతున్న బాలికలకు ప్రత్యేకంగా 2 బస్సుల్లోని వారిని సికింద్రాబాద్లోని స్కందగిరి ఆలయానికి తీసుకొచ్చారు. భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీ స్వామివారి కరకమలములచే సంప్రదాయ నూతన వస్త్ర బహూకరణ ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం స్కందగిరి ఆలయంలో వేడుకగా జరిగింది. ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర దంపతులు స్వయంగా విచ్చేసి బాలికలకు వస్త్ర బహూకరణ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అని ప్రణీత్ నరేంద్ర చేస్తున్న సేవల్లో స్వామివారు కొనియాడారు. ఇలానే తాను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదలకు సేవా కార్యక్రమాలు చేయడం లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి ముందుకు రావాలని ప్రణీత్ నరేంద్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రణీత్ నరేంద్ర దంపతులు జగద్గురువులు ఆశీర్వదించి వారిని సత్కరించారు. ఇలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్వామివారి ఆశీర్వాదోగ్రహంతో సంప్రదాయ పాఠశాల విద్యార్థులకు సంప్రదాయ దుస్తుల్లో ప్రణీత్ నరేంద్ర దంపతులు స్వయంగా బహుకరించారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని శాస్త్రంలో చెప్తారు. ఎక్కడ ఆడవాళ్ళని
గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలందరూ కూడా సంతోషించి వారిని అనుగ్రహం చేస్తారు అన్నారు. అలా మన దేశంలో మన భారతీయ సనాతన సంస్కృతిలో కన్యకా పూజ, సువాసిని పూజ, దంపతి పూజ అనేది ఆచారంలో ఉంటుంది. ఇప్పుడు కూడా నేపాళ దేశం వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చినా ఎయిర్పోర్టులో 5 అమ్మాయిలు, చిన్న వయసు అమ్మాయిలు ఉండి వాడికి స్వాగతం వారు పలుకుతారు. ఆ కన్యా పూజనం అనేది నేపాళ దేశంలో విశేషంగా చేస్తారు. మన పెద్ద స్వామివారు, నడిచే దేవుడైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ కన్యా పూజనం అనేదాన్ని గొప్పగా ఆచరించేవారు. సువాసిని పూజ ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము సువాసిని వారికి తీర్థమిచ్చి తర్వాత అందరికీ తీర్థమంతా ఇస్తారు. అలా సువాసిని పూజ నవరాత్రి సమయంలో, ఇంకా పౌర్ణమి అలాంటి కాలంలో సువాసిని పూజ విశేషంగా చేసేవారు. ఇప్పుడు కూడా కంచిలో 1000 మందికి నవరాత్రి సమయంలో సువాసినులకి, కన్యకలకి ఈ సువాసిని పూజ, సహస్ర సువాసిని పూజ జరిగింది. కన్యా పూజన సుప్రసన్న హృదయాం కామేశ్వరాంక స్థితాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని ఆదిశంకరాచార్యులు ఆ రోజుల్లో భ్రమరాంబ అష్టకంలో ఈ కన్యా పూజన సుప్రసన్న హృదయాం అని చెప్పారు. అంటే ఈ కన్యా పూజనం చేస్తే అమ్మవారు ప్రసన్నమై అమ్మవారు తన అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని భక్తులకి అందిస్తుంది అనే ఈ మాటని ఆదిశంకరాచార్యులు చెప్పారు. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సన్నుత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని ఆయన భ్రమరాంబ అష్టకంలో చెప్పి ఈ గాయత్రి ఉపాసన కానీ, గోమాతని పూజించటం కానీ, గంగాలో వెళ్ళి మనం స్నానం చేసి పవిత్ర భావనని తెచ్చుకోవటం కానీ, గీతా పారాయణం కానీ, భగవద్గీత కించిదధీత అని గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఈ గంగా స్నానము, గంగా తీర్థం ప్రాశనము, భగవద్గీత పారాయణము, భగవద్ధ్యానము, సత్సంగం అన్ని చేస్తే మన జీవితం ధన్యమవుతుంది అని శంకరాచార్యులు చెప్పటమైంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని లలితా సహస్రనామంలో సువాసిన్యర్చన ప్రీతాయై నమః అని చెప్పి ఆ సువాసిని పూజ అది కూడా గొప్ప విశేషమైనది. ఈ భాగ్యనగరంలో కొత్తగా మన కంచిపీఠం తరఫున సంప్రదాయ పాఠశాల అని ఈ దైవభక్తి, దేశభక్తి, సదాచారము, సంస్కృతి, హస్తకళ, సంగీతము, తెలుగు సాహిత్యము, సంస్కృత భాషా పరిచయము, స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, మన భారతీయ సనాతన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గ్రామీణాభివృద్ధి, పల్లెటూరులో ఉండే వాళ్లకు పంటలు ఇవన్నీ కూడా ఉన్నా పద్యం నేర్చుకోవాలన్నా, లేదు కొత్తగా ఏదైనా కొత్త విజ్ఞానం నేర్చుకోవాలన్నా రూరల్ అర్బన్ రిలేషన్ కింద అన్ని గ్రామానికి కూడా మన సౌకర్యాలు చెందాలి. విద్య కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇంకా వారికి ఆలోచనలు కానీ నూతన విజ్ఞానము, ప్రాచీన సంస్కృతి, అలా దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడు, ట్రెడిషను, టెక్నాలజీ. దేశం ఆర్థికంగా బాగుపడాలంటే ట్రేడు, వ్యాపారం పెరగాలి. అలా టెక్నాలజీ, మనం ఆ రోజు నుంచి మన దేశంలో టెక్నాలజీ ఉన్నది. ఆయుర్వేదము, జ్యోతిషము, విదేశంలో టెక్నాలజీ పెరిగేదానికి ముందు నుంచే భారతదేశంలో టెక్నాలజీ ఉన్నది. కానీ మధ్యకాలంలో వాళ్ళు డెవలప్ చేశారు. మనం ఇప్పుడు మళ్ళా ఇండిజీనియస్గా మనం టెక్నాలజీ డెవలప్ చేయాలి.
అందుకని విజ్ఞానం ఉండాలి. విజ్ఞానం యజ్ఞంత నుతే, జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. లౌకికానికి విజ్ఞానము, ధార్మికంగా జ్ఞానము, అద్వైత అనుభూతి కలగాలి. ట్రెడిషను, టెక్నాలజీ. ట్రెడిషను లక్షపత్రి పూజ, లక్షవర్తి పూజ, ఇంకా నోములు, వరలక్ష్మి వ్రతాలు, పంచాంగము, పంచగవ్యము, పంచామృతము, ఇవి గోసంరక్షణము, ఈ ప్రాచీన సంస్కృతి, సభ్యత, సదాచారాన్ని కూడా మనం మరవకుండా నూతన విజ్ఞానము, వికాసము కలగాలి. దానికోసము ఈ కొత్త విద్యా విధానం ఒకటి ఏర్పాటు చేసి ఈ ఆర్ష సంస్కృతిని కాపాడాలి. ఆధునికమైన విజ్ఞానంలో కూడా మనం కింద వెనక ఉండకుండా మనం అగ్రేసరులుగా, గొప్పవాళ్ళుగా ఉండాలని ఈ భాగ్యనగరంలో సంప్రదాయ పాఠశాల పెట్టడం జరిగింది. ఈ సంప్రదాయ పాఠశాల పిల్లలకి ఈరోజు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ, యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ, యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ అని యాదేవి సర్వభూతేషు అని చెప్పి ఈ సమస్త లోకంలో ఉండే మంచి మంచి విషయాలు ఏముందో ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది. దీనికి ఈరోజు 7వ తరగతి, 8వ తరగతి, జూనియర్ కాలేజు చదువుతున్న అమ్మాయిలకి వీరి కుటుంబ తరఫున ప్రణీత వారు కామరాజు గారు, వారి కుటుంబం తరఫున, మీ పేరు కామరాజు నరేంద్ర కుమారు, భానురేఖ, నరేంద్ర కుమారు, భానురేఖ కుటుంబ దంపతి తరఫున ఈరోజు బట్టలు ఇవ్వటం అనేదైంది. బట్టలు కూడా ఆ కొలతలు అన్నీ చూసి వారికి సౌకర్యమైన రీతిలో దాన్ని తయారు చేయటానికి కూడా మంచి వాళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చి దీన్ని తయారు చేశారు. ఈ వస్త్రదానం అనేది శాస్త్రంలో గొప్పగా చెప్పబడినది. వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వాయేవ దేవతా ప్రీణాతి అని చెప్పారు. ఈ వస్త్రదానం అనేది చేస్తే అన్ని దేవతల అనుగ్రహ ఆశీస్సులకి మనం పాత్రలవుతామని, అలా ఈ మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ స్కందగిరి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి అది జీర్ణోద్ధారణ కుంభాభిషేక సందర్భంగా ఇక్కడ చేయటం మంచి అవకాశము. ఇలా వీరు ప్రణీత నరేంద్ర అండ్ భానురేఖ దంపతులు ధార్మిక కార్యక్రమం చేసి మన దేశంలో మన ధర్మము, మన సంస్కృతి, మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ మంచిగా ఉండి అందరికీ శాంతి, భద్రత, వికాసం కలగాలని కంచి కామాక్షి వారిని ప్రార్థన చేస్తున్నాము. హరహర శంకర, జయ జయ శంకర.